కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, మన స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి తనయుడైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం, దుబ్బాక మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలన్నా, అన్ని విధాలుగా దుబ్బాక మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీలో జెండా ఎగరేయడం అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సందర్భంగా దుబ్బాక మున్సిపాలిటీ 16వ వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కౌన్సిల్ అధికారంలో ఉండి ఏ రోజు కూడా దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్ల విషయము, డ్రైనేజ్ సమస్య, అట్లాగే మంచినీళ్ళ సమస్య, ప్రజల సమస్య ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కేవలం అధికారం ఉంది కదా అని చెప్పి జల్సాలు చేసిరు తప్ప ఏ రోజు కూడా దుబ్బాక మున్సిపాలిటీ కోసం, దుబ్బాక ప్రజల కోసం ఆలోచన చేయాలి. కాబట్టి ఒక్కసారి అవకాశం వచ్చింది. దుబ్బాక మున్సిపాలిటీలో ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వానికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నన్ను 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా 16వ వార్డు ప్రజానీకానికి కోరుతా ఉన్నాం.